అయినా మీరేమిటి అయిన దానికి కాందానికి ఇలా మా విషయాల్లో దూరిపోతున్నారు? దూరం బంధుత్వం ఉంది, దగ్గర స్నేహము ఉంది. అయిన వాళ్ళం మంచి చెడు అని ఉంటాయిగా. మా సంగతి వదిలేసి ముందు నువ్వొచ్చిన సంగతి చూసుకో. నీ మనవడి వీరంగం దేనికో అది తెలుసుకో. నువ్వే నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ సలహాలు నీ మనవడు వినేటట్లేడు. నా మనవడు నా మాట మీరడు గాని మీరు అధికంగా మాట్లాడకండి. ముందు మర్యాదగా వెళ్ళండి అవతలకి. ఇది హాస్పిటల్. ఎవరి తాలూకు పేషెంట్స్ కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. వెళ్ళమనే అధికారం మీకు లేదు. స్వర్ణ నా మనవరాలు. నాకు మనవరాలే. అడ్డదిడ్డంగా మాట్లాడకుండా ముందు వెళతారా లేదా? నీకు మేమేం అడ్డం కాదు గాని నీకు అడ్డం తిరుగుతుంది నీ మనవడు. ముందు అతన్ని తిన్నగా నడిపించు. ఆ తర్వాత మా గురించి, మా అడ్డదిడ్డాల గురించి మాట్లాడుదు గాని. భారతి, పదమ్మా. మా అంగకి మనల్ని చూస్తే బీపీ వస్తున్నట్టుంది. సావిత్రి, మేం మళ్ళీ వస్తాంలే. చేస్తారా చెయ్యరా? చెయ్యను. సారీ. అమ్మా వచ్చారా? మీరే నన్ను రక్షించాలి. ఏమిట్రా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అబార్షన్ చేయమని గొడవ చేస్తున్నావుంటే ఏమిటి? నాతో ఏ సంబంధం లేకుండా అది కడుపుతూ ఉండడం ఏంటి? దాన్ని నేను అంగీకరించడం ఏంటి? అందుకే అబార్షన్ చేయమన్నా. తప్ప? రేయ్, ఎక్కడ ఎవరున్నారో చూసుకోకుండా మాట్లాడతావేరా? పద ఇంటికి. ఇదే అబార్షన్ కి కరెక్ట్ ప్లేస్. నిజంగా అది ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ చేయమని చూద్దాం. ఏం డాక్టర్ గారు ఇది? ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ అంటాడేమిటి వీడు? నిజం చెప్పండి, అది ప్రెగ్నెంట్ కాదా? వీడనేదే నిజమా? అమ్మా, మీకు నా మీద డౌట్ ఉంటే సిటీలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించండి. ఏ ఒక్క డాక్టర్ అయినా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదన్నా నేను ప్రాక్టీస్ మానేస్తాను. తను 3rd మంత్ క్యారీయింగ్ అని కన్ఫర్మ్ గా చెప్పగలను. థర్డ్ మంతా? ఎస్, 3rd మంత్. రాసిస్తా. తేడా వస్తే ప్రాక్టీస్ మానేస్తా అని ప్రామిస్ చేస్తాను. అదేమిటి, 5వ నెలని వాళ్ళ అమ్మాయికి సీమంతం చేస్తే మీరు 3వ నెల అంటున్నారు? ఏమిటి, మీరు ఇంకా వెళ్ళలేదా? వెళుతుంటే 3వ నెల అని వినిపించింది, వెనక్కి తిరిగాము. 3 అయినా 5 అయినా అది మా స్వవిషయం. మీరు వెళ్ళొచ్చు. సరేలే, నువ్వే తెలుసుకో. హారతి, పదమ్మ వెళదాం. అయినా వాళ్ళు నెలల కాపురాలు చేసుకునేవాళ్ళు. కన్ఫర్మ్ చేసుకుంటారు. మనకెందుకు, పద. డౌట్స్ ఓకే అయితే బారసాలకి పిలుస్తుంది. తేడాలు వస్తే అబార్షన్ చేయించుకుంటారు. అన్ని ఇంటి గుట్లు బయట పెడితే వాళ్ళకి చిన్నతనంగా ఉంటుంది కదా. భాగీరథి, అరవకు, హాస్పిటల్ అంతా తెలుస్తుంది. ఉంచుకున్నా కరిగించుకున్నా ఈ విషయాలు గుట్టుగా ఉంచుకోవాలి. డాక్టర్ గారు, నిజంగా దానికి 3వ నెలేనా? నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా తనకి 3వ నెలే.
విన్నావుగా గ్రాని, వీళ్ళంతా 420లు మనల్ని మోసం చేస్తున్నారు. అందరి మోసాలు అది కళ్ళు తెరిచాక బయటపడతాయి. పదరా. మరి అబార్షన్? సాకేత్, నన్ను అరిపించకుండా మర్యాదగా బయలుదేరు. అడ్డమైన వాళ్ళ చూపు మన విషయాల మీదే ఉంది. ఇంకా ఇక్కడ ఆ విషయం గురించి చర్చ చేసి రచ్చ చేయకు. పద పద ఇంటికి. డాక్టర్ గారు, దానికి స్పృహ రాగానే నాకు ఫోన్ చేయండి. అంబులెన్స్లో దాన్ని ఇంటికి పంపించండి. అలాగేనమ్మా. పదరా సాకేత్. మళ్ళీ దాన్ని ఇంటికి రాణిస్తావా? మోసం అని తేలాక ఇంకా ఆలస్యం చేయడం అనవసరం. ఏ సమస్యకు ఏది పరిష్కారమో ఎలా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. నువ్వు పద. అవును మంగా, మనవడేమో సంబంధం లేదు అంటున్నాడు. 5వ నెలని సీమంతం చేసావు. 3వ నెలని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. తేడా ఎక్కడొచ్చింది? తప్పు ఎవరిదంటావు? ఎవరిలో తప్పుందంటావు? ఆరాలు తీసే బుద్ధిలో ఉంది. ప్రవర్తనలో తప్పు కనిపించడం లేదా మీకు? కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నిన్నేం తప్పు పట్టడం లేదు సాకేత్. యు ఆర్ జెంటిల్‌మ్యాన్. ఇచ్చిన సర్టిఫికెట్లు, నేర్పిన విద్యలు చాలు. ఇక వెళ్ళండి. మేం వెళతాంలే మంగా. అనవసరంగా అరిచి వాళ్ళని వీళ్ళని పిలిచి ఆయాసపడకు. హారతి రామ్మ. సావిత్రి, విన్నావా? వాళ్ళు ఎలా మాట్లాడారో విన్నావా? ఇంతకాలం రామచంద్రయ్య కూతుళ్ళు బంగారం అనుకున్నాను. ధనం లేకపోయినా గుణవంతులు అనుకున్నాను. చిచ్చి, ఇవాళ నేను నా మనవడు తలదించుకునేలా చేసింది నీ కూతురు. వాడు నాకు 1,00,000 సార్లు చెప్పాడు. కానీ నీ కూతుళ్ళ మీద ఉన్న నమ్మకంతో వాడి మాట నేను లక్ష్య పెట్టలేదు. బాగా బుద్ధొచ్చేలాగా చేసింది నీ కూతురు. పిన్ని గారు, ఏయ్! పిలవకే, నన్నలా పిలవకు. అసహ్యం వేస్తుంది. నన్ను, నా మనవణ్ణి ఇంత మోసం చేస్తుందా అది? వారసుడిని మోస్తుందని నెత్తిన పెట్టుకుని చూశాను గాని అది నా నెత్తిన తంతుందని తెలుసుకోలేకపోయాను. చచ్చా, మాట్లాడటానికి అసహ్యంగా ఉంది. పదరా సాకేత్. ఏమండి, పిన్ని గారు కోపంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావే? ఏం తెలుసని మాట్లాడమంటావు? నా కూతురు నాకేం చెప్పిందని మాట్లాడమంటావు? వారన్న దాంట్లో తప్పే ఉందని మాట్లాడమంటావు? అతనేమో తనకేం సంబంధం లేదంటున్నాడు. నేను 5వ నెలను సమర్థించి మాట్లాడినా లేదా 3వ నెలను సమర్థించి మాట్లాడినా? ఏది మాట్లాడాలన్నా ముందు స్వర్ణ మాట్లాడాలి. నిజం వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. ఆ విషయంలో మరో సాక్ష్యం ఏముంటుంది? అత్తయ్య గారు, ఏమైంది? ఎందుకలా డ్రైవర్ అంటూ కంగారుగా వెళ్లారు? ఎందుకా? వీడు హాస్పిటల్కి వెళ్ళి స్వర్ణకు అబార్షన్ చేయమని డాక్టర్ మీద దౌర్జన్యం చేస్తున్నాడని తెలిసి అబార్షణ? ఎస్, ఆపి తీసుకొచ్చింది కానీ నేనే కరెక్ట్. ఇప్పుడు ఏంటత్తయ్య వీడనేది? ఏంటి కరెక్ట్ అంటున్నాడు? ఏమిటోనే, నాకేం అర్థం కావట్లేదు. అంత కన్ఫ్యూషన్ గా ఉంది. నో కన్ఫ్యూజన్ గ్రాని, అంత క్లియర్ గానే ఉంది. స్వర్ణ ఛ, అలా పిలవటానికి అసహ్యం వేస్తోంది. ఏంట్రా అసలేం జరిగింది? 5వ నెల అని నువ్వు సీమంతం చేశావు, కానీ డాక్టర్ 3వ నెల అంది. అంటే
నేను ఇన్ని మంత్స్ నుంచి చెప్పేదే రైట్, అదే రాంగ్. ఈ 3వ నెల డ్రామానే. ఇది నిజమైతే అది తప్పుడు మనిషి. ఓకే? ఏంటత్తయ్య వీడనేది? ఏమిటోనే చెప్పడానికి అసహ్యంగా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావటం లేదు. డాక్టర్ ఫోన్ చేస్తే వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, మీకు నా మీద డౌట్ ఉంటే సిటీలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించండి. ఏ ఒక్క డాక్టర్ అయినా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదన్నా నేను ప్రాక్టీస్ మానేస్తాను. తను 3rd మంత్ క్యారీయింగ్ అని కన్ఫర్మ్ గా చెప్పగలను. ఆ స్వర్ణ కళ్ళు తెరిచాక చెప్తా. అందరి నాటకాలు బయటపడతా. ఏంటి సావిత్రి? అమ్మా సావిత్రి. ఏంటి ఆవిడ అలా మాట్లాడి వెళ్తుంది? సాకైతేమో అలా అంటున్నాడు. దయచేసి మీరేం మాట్లాడకండి. నేనేం మాట్లాడడం లేదమ్మా. ఆ మంగమ్మ మాట్లాడి వెళ్ళిన దాని గురించి నేను అంటున్నాను. మాకే అర్థం కాక మేము బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాము. మీకేం చెప్పమంటారు? దయచేసి మా దారిన మమ్మల్ని వదిలేసి వెళ్ళండి. అయ్యో పాపమని చూడ్డానికొచ్చాం. మా భాగ్య ఏం జరిగిందో తెలుసుకుని చేతనైన సాయం చేయొచ్చని విచారిస్తే మీరలా విసుక్కుంటే ఎలా సీత? వద్దండి, మాకు మీ ఓదార్పు వద్దు, సానుభూతి వద్దు. సమస్యకి మూలం తెలియక మేమే సతమతం అవుతున్నాం. మీరు మా అమ్మని పలకరించి ఇంకా బాధ పెట్టకండి. మాకు మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం లేదు. గుచ్చి గుచ్చి వివరాలు అడిగితే వాటికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఇప్పుడు మేము లేము. అయినా మా బాధలేవో మేము పడతామంటున్నాం కదా. అవసరం అయితే మేమే మీ సాయం అడుగుతాం. అందాక మమ్మల్ని వదిలేయండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకు సీత అంత కోపం? అపార్థం చేసుకోకండి. మీకు దండం పెడతాను. ప్లీజ్ వెళ్ళిపోండి. పద భాగి. ఎవరిని పలకరించినా ఇలా విరుచుకు పడుతుంటే మనమెక్కడెందుకు? ఎందుకో ఎవరూ ఏం చెప్పలేకపోతున్నారంటే వీళ్ళ మధ్య ఏదో గూడు పుటానే ఉంది. కాస్త మాట్లాడే పద్ధతి తెలుసుకుని మాట్లాడడం మంచిది. హారతి, పాపం వాళ్ళు భరించలేని బాధలో ఉన్నారు. ఇప్పుడేం మాట్లాడకూడదు. పద వెళదాం. స్వర్ణని స్పృహలోకి రాని భాగి. ఏంటండి, ఏంటి మనకి కర్మ? పిన్ని గారు ఎంతెంత మాటలని వెళ్ళారో విన్నారు కదా. ఇప్పుడు ఏం చేద్దామండి? చేయడానికి మన చేతుల్లో ఏముంది? ఏమిటండి ఈ కర్మ అన్నావుగా? అది ఆ కర్మే నిర్ణయిస్తుంది. కాలం పరిష్కరించాల్సిన సమస్య మనం చేయగలిగింది ఏమీ లేదు. లేని విషయం ఉందని చెప్పాల్సిన అవసరం స్వర్ణకే వచ్చింది. అసలు ఈ నాటకాలు ఎందుకు ఆడాల్సి వచ్చింది? ఇప్పుడేమో అల్లుడు గారు అసలు మేము కాపురమే చేయలేదంటున్నారు. ఎలాగండి? అమ్మా ఊరుకోమ్మా. ఊరుకోవడం ఎలాగే? ఊరేసుకు చావాల్సిన పరిస్థితి వస్తే? అయ్యో, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నారు. స్వర్ణ విషయంలో మీరు అలా బాధపడడం తప్పు. ఈ ఓదార్పు మాటల వల్ల కాపురాలు కుదుట పడవు, అనుమానాలు తీరవు. ఊరుకోవడం ఎలాగే? ఊరేసుకు చావాల్సిన పరిస్థితి వస్తే? అయ్యో, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నారు. స్వర్ణ విషయంలో మీరు అలా బాధపడడం తప్పు. ఈ ఓదార్పు మాటల వల్ల కాపురాలు కుదుట పడవు, అనుమానాలు తీరవు. అతనంత ఖచ్చితంగా కరాఖండిగా చెప్తుంటే భయపడకుండా బాధపడకుండా ఎలా ఉండగలను రఘురాం? ఇదేమన్నా మామూలు విషయమా? చచ్చినా వెక్కిరించే విషయం బాబు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏడవకు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడుకో. ఎలా మాట్లాడకుండా ఉండగలం? ధనం లేకపోయినా నీ కూతుళ్ళకి గుణం ఉందనుకున్నావు.
కానీ నా నమ్మకాన్ని ఉమ్ము చేసింది కదా నీ కూతురని మొహాన్ని ఉమ్మేసినట్టు మాట్లాడి వెళ్ళింది ఆ పెద్ద ఆవిడ. చూడండి మావయ్య గారు, ఆవిడ అన్న మాటలు తిరిగి వెనక్కి తీసుకునేలా చేస్తాను. అతను ఏది అబద్ధం అన్నాడో అది నిజమని నిరూపిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. అది అసాధ్యం బాబు. మమ్మల్ని బతికించడానికి మోయలేని బరువు నువ్వు నీ నెత్తికెక్కించుకుంటున్నావు. మా కర్మ మమ్మల్ని అనుభవించని బాబు. మా కోసం మీ భవిష్యత్తుని ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దు. అలా అంటావేంటమ్మా? మేం వేరు మీరు వేరా? మీ కష్టం మాది కాదా? అది నా చెల్లెలు కాదా? అలా చెప్పుకునే వీలు లేకుండా చేసిందే అది. తప్పమ్మా. స్వర్ణని అలా అనుమానించి అవమానించొద్దు. నేను అవమానించడం ఏంటే? వాళ్ళు అన్న మాటలకి అర్థం ఏంటి? సార్, ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. రెడ్డి రెడ్డి స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ. స్వర్ణ, స్వర్ణ, ఏంటి ఇది? నీకు 5వ నెల కాదా? అల్లుడితో నీకు ఏ సంబంధం లేదా? మరి ఈ 3వ నెలేంటే? మూడా? అది ఏంటే పాపిష్టిదానా? ఏమైందో చెప్పవే. అమ్మా, నువ్వు ఆగు సీత. మేం బతికుండాలంటే ఇది నిజం చెప్పే తీరాలి. చెప్పవే స్వర్ణ. అమ్మా. చెప్పు, చెప్పు, నిన్నే అడిగేది. స్వర్ణ, చెప్పు. చెప్పు స్వర్ణ. నీ వారు ఇందాక నీ గురించి, నీ 3వ నెల గురించి చాలా చాలా తప్పుగా మాట్లాడారు. నిన్నే అడిగేది. స్వర్ణ, చెప్పు. చెప్పు స్వర్ణ. నీ వారు ఇందాక నీ గురించి, నీ 3వ నెల గురించి చాలా చాలా తప్పుగా మాట్లాడారు. నాతో ఏ సంబంధం లేకుండా అది కడుపుతూ ఉండటం ఏంటి? దాన్ని నేను అంగీకరించడం ఏంటి? వీళ్ళంతా 420లు మనల్ని మోసం చేస్తున్నారు. మోసం అని తేలాక ఇంకా ఆలస్యం చేయడం అనవసరం. అబోర్షన్ చేయమని డాక్టర్ని చాలా బలవంత పెట్టాడు. ఏంటిది? దాని పరిస్థితి తెలిసి కూడా దాంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. చంపేయండి, నన్ను చంపేయండి. వెళ్ళండి, మీరందరూ బయటకు వెళ్ళండి. సిస్టర్, వీళ్ళందరినీ బయటకు పంపించు. సరే మేడం. మేడం, మీరు కొంచెం బయట వెళ్ళండి. మీరు బయట వెళ్ళండి అమ్మా. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం మేడం. వెళ్ళండి, వెళ్ళండి మేడం, దయచేసి వెళ్ళండి. అయ్యో.